ధనుసు రాశి వారు పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వలన జాతకంలో ఉండబడిన అర్ధాష్టమ రాహు అష్టమంలో ఉండబడిన కుజదోషం తొలగిపోయి కష్టాలకు పులుస్టాప్ పెట్టి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఏడాది తర్వాత బుధ భగవానుడు రాశిలోనే బుధుడు సంచారం చేయడం వలన పెట్టుబడులు, ఆకర్షణ, కొత్త ఆలోచనలు, ప్రయత్నము, ఉద్యోగము, గృహ మార్పు, స్థల మార్పులలో ఈ ప్రయత్న లోపం లేకుండా చేసినట్టయితే ఆపై భగవంతుడి యొక్క ఆశీల చేత మంచి కాలము అని చెప్పి గమనించవచ్చు. 2వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండదు. డబ్బులు ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఖర్చులను నియంత్రించే మానవ ప్రయత్నం చేయండి. లేక తృతీయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు, లావాదేవీలు, ఓటీపీలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు స్వల్పమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అర్ధాష్టమ రాహు శత్రువులు పొంచి ఉన్నారు. అనారోగ్యము, నరాల బలహీనత, సీజన్లకు వచ్చే వ్యాధులు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఎప్పుడు ఏమైనా జరుగుతుందేమో, అందరూ నన్ను చూస్తున్నారు, అలాగా రుణ భయం, చోర భయం, అగ్ని భయంతో అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగే అష్టమంలో కుజ సంచార స్థితి ఉండడం వలన కొద్దిపాటి గ్రహాలు కూడా పెద్దగా అనుకూలించే పరిస్థితి లేవు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు పెట్టుకోవద్దు. రాతకోతలు కానీ, లావాదేవీలు కానీ, ముఖ్యమైన పనులు, సభలు వాయిదా వేసుకుని ఉత్తమోత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఇలాంటి కాల సమయంలో ఒక కూష్మాండ దీపాన్ని వెలిగించి పూజామందిరంలో ఉంచి తదనంతరం ప్రవహించే నీటిలో కానీ తెల్లజిల్లెడ వృక్షం దగ్గర పెట్టడం వలన కుజదోషం, సర్పదోషం, నాగదోషాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క సేవకు సమయం ఆసనమైందని, కష్టాలకు ఈరోజుతో పులుస్టాప్ పెడుతున్నారని, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలికిపోయే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలు, సినిమా రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఈ ప్రక్రియ చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.